హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ ముందు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి ధర్నాకు దిగింది. రాజకీయ పదవులు, ఉద్యోగాల్లో మేమెంతో మాకంతా అంటూ నినాదాలు చేశారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్లోకి మార్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ ముందు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి ధర్నాకు దిగింది. ఈ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్, డీటెయిల్స్ చెప్పండి ధర్నాకు సంబంధించి. గాంధీ భవన్ వద్ద ముదిరాజ్ పోరాట సమితి పెద్ద ఎత్తున ఆందోళన దిగింది. మేమెంతో మాకంతా అంటూ నినాదాలు చేస్తూ గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపారు. ముదిరాజులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ముదిరాజు సామాజిక వర్గాన్ని బీసీ నుండి బీసీ ఏ గ్రూప్ లోకి మార్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజు సామాజిక జనాభా ఆధారంగా వారికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కూడా పట్టుబట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ముదిరాజులకు ఆ పదవుల విషయంలో అన్యాయం జరుగుతుంది, ఆ పదవుల విషయంలో న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. మరోవైపు పార్టీ పదవులలో కూడా ముదిరాజులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, జనాభాకు అనుగుణంగా ఆ ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీల విషయంలో ఒకే ఒక చైర్మన్ పదవి, నామినేటెడ్ పదవి ముదిరాజు సామాజిక వర్గానికి ఇచ్చారు. మిగిలిన పదవుల విషయంలో రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల పదవుల విషయంలో 5 కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్సీగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి నీలం మధు ముదిరాజుకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా జనాభాకు సంబంధించి అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని విస్మరించడం సరైనది కాదు. మరి మహబూబ్నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలని కూడా అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చేయని పక్షంలో రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ముదిరాజు సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనేది పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల వాటికి శ్రీహరి ముదిరాజుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కానీ నామినేటెడ్ పదవులు, అదేవిధంగా పార్టీ పదవుల విషయంలో అన్యాయం చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ముదిరాజు పోరాట సమితి నేతలైతే ఆ గాంధీ భవన్ ముందు ముట్టడించి నిరసన చేశారు. ఈ ధర్నాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? హామీలు లాంటివి ఏమైనా ఇవ్వడం జరిగిందా? లైక్ బీసీడీ నుంచి బీసీఏకి కుమార్రావు వారు కలిశారు. అయితే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోరాట సమితి నేతల విజ్ఞప్తి ఏదైతుందో పార్టీ అధిష్టానం దృష్టికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతామని చెప్పి వారు చెప్పడంతో నిరసనను విరమించినటువంటి పరిస్థితి. రైట్.